మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబి వెంకటేశ్వరరావు గారి మీద చంద్రబాబు నాయుడు గారి సర్కార్ వరుసపెట్టి బొనాంజాలు ప్రకటిస్తూనే ఉంది. యాక్చువల్గా తన మీద కొన్ని కేసులు ఉన్నాయి. ఆ కేసుల్లో ఆయన సస్పెండ్ అయ్యారు. సస్పెండ్ అయ్యి ఆ తర్వాత విధుల్లోకి చేరి కోర్టు ద్వారా ఒక రోజు ముందు విధుల్లో చేరి ఆ తర్వాత రిటైర్ అయ్యారు. అయిపోయింది. అయితే ఇంకా ఆయన మీద కేసులు అయితే కొనసాగుతూ ఉంటాయి. చంద్రబాబు సార్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన మీద పెట్టినటువంటి అభియోగాలు ఏవైతే ఉన్నాయో అన్ని అభియోగాలను ఉపసంహరించుకున్నటువంటి సర్కార్ తాజా చంద్రబాబు గారి సర్కార్. ఏం అభియోగాలు అంటే అవన్నీ ఉపసంహరించుకున్నారు. ఆ తర్వాత తాజాగా మరో నిర్ణయం కూడా తీసుకున్నారు. ఆయన 2 సార్లు సస్పెండ్ అయ్యారు. ఆ సస్పెండ్ అయిన కాలం ఏదైతే ఉందో ఆ సస్పెండ్ అయిన కాలాన్ని క్రమబద్ధీకరించుకుంటూ చంద్రబాబు సర్కార్ తాజాగా ఉత్తర్వులు ఇచ్చింది. అంటే ఆయన అప్పుడు విధుల్లో ఉన్నట్లుగానే పరిగణించుకుంటూ అప్పుడు ఆయనకు ఇవ్వనటువంటి జీతభత్యాలు, ఇవ్వనటువంటి అలవెన్సులు ఇవన్నీ కూడా ఇప్పుడు చెల్లించాలి అని చెప్పి తాజా ఉత్తర్వుల సారాంశం. అప్పుడు కేసులు వేయ 2 సార్లు సస్పెండ్ అయ్యారు కదా, ఆ సస్పెన్షన్ కాలాన్ని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి సర్కార్ క్రమబద్ధీకరించింది. అంటే ఆయన విధుల్లో ఉన్నట్లుగానే దాన్ని పరిగణించుకుంటూ అప్పుడు ఇవ్వని జీతభత్యాలు, అలవెన్స్లు ఏవైతే ఉంటాయో అవన్నీ ఇవ్వాలి అని చెప్పి తాజా ఉత్తర్వులు. మొదట ఆయన మీద పెట్టిన కేసులు వెనక్కి తీసేసుకున్నారు అభియోగాలు. తర్వాత ఇప్పుడు ఈ విధంగా మధ్యలో ఆయనకు రావాల్సినవి ఏమైనా పెండింగ్ ఉంటే అవన్నీ కనుక క్లియర్ అయిపోయి ఇప్పుడు మళ్ళీ సస్పెన్షన్ కాలాన్ని కూడా క్రమబద్ధీకరించుకుంటే డబ్బులు. మొన్నటికి మనం చూసాం ఏబి వెంకటేశ్వరరావు గారి చుట్టూ అంటే తాను చేసిన వ్యాఖ్యల చుట్టూ తీవ్ర వివాదం కూడా నెలకొని ఉండే. ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి గారిని ఒక ఐపీఎస్గా ఉన్నటువంటి ఈయన ఒక డీసీగా రిటైర్ అయినటువంటి పెద్ద మనిషి సారు ఈ ఏబి వెంకటేశ్వరరావు గారు వాడు వీడు వెధవ మన కులమందరూ కనుక వాడిని రానికుండా అడ్డుకోవాలి రకరకాలుగా వ్యాఖ్యలు చేసినారు. మొన్ననే 3-4 డేస్ కిందట ఇది పెద్ద చర్చనీయాంశం అయింది. అండ్ తాజాగా చంద్రబాబు గారి సర్కార్ అయితే మొత్తం మీద తనకు ఉన్నటువంటి ఏమేమి బెనిఫిట్స్ అయితే ఉన్నాయో అవన్నీ ఫుల్ఫిల్మెంట్ జరిగిపోయినట్లే. ఇంకేమన్నా కనుక కొత్త బొనాంజాలు ఏమన్నా వెయిటింగ్ ఏమో తెలియదు, మరి చూడాలి. ఇప్పటికైతే సస్పెన్షన్ కాలాన్ని కూడా క్రమబద్ధీకరించేశారు. ఇంతకుమించి ఇంకేమైనా అడిషనల్ బెనిఫిట్స్ ఉన్నాయేమో రాబోతున్నాయేమో చూద్దాం.